తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇప్పుడు శరత్ బాబు గారు రమాప్రభు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు? ఎవరికి ప్రపోజ్ చేశారు? చాలా ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది కదా వాళ్ళు. అంటే నేను వాళ్ళని కలిసేటప్పటికే వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఓకే, నాకు వాళ్ళు తెలిసేటప్పటికే దేవరు. కాబట్టి వాళ్ళు ఎక్కడయ్యారు ఏమయ్యారు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు విడిపోయే స్టేజ్లో కూడా నాకు పెద్ద కాంటాక్ట్ లేదు. విడిపోయేటప్పుడు కూడా విడిపోతున్నారని తెలుసు, విడిపోయారని తెలుసు. తర్వాత శరత్ను కలిశాను. తర్వాత శరత్ ఆయన లైఫ్ లో ఇంకొక ఆమె రావడం అవన్నీ తెలుసు. కానీ ఆమె కూడా పోయింది కదా. ఆమె కూడా కారణాలు మనం ఎందుకు కొన్ని విషయాలు మనం ఎవరి గురించి అనకూడదు. పైగా శరత్ లేడు, వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ శరత్ గారికి ఎటువంటి వారసులు లేరు. ఇప్పుడు ఆయన ఆస్తుల కోసం చాలా గొడవలే జరుగుతున్నాయి. నీకు నాకు అని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకి ఇక్కడ కూడా ఉంది. మా ఇంటి దగ్గర ఇక్కడ ఈ పక్కనే ఉంది మంచి ఆస్తి కూడా ఒకటి. లేబర్స్ ఎక్కడ ఉన్నాయో బినామీలకు కొంత రాశారు అని చెప్తుంటారు. లేదండి, శరత్ చాలా పద్ధతైన వ్యక్తి. అలా అంతా ఏముండవు. ఇప్పుడు ఆయన పోయాడు కాబట్టి ఉన్న వారసులు ఆయనకి ఏదో బ్రదర్స్ ఉన్నారు, ఏదో పిల్లవాళ్ళని పెంచుకుని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటున్న ఇష్యూ ఏంటి వచ్చే గానీ శరత్ వరకు ఈజ్ అ జెంటిల్మెన్. తను చాలా పద్ధతైన వాడు. సో తను మనం ఏమి చేయలేం. ఆయన ఆస్తి కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ తప్పు. సో ప్రాపర్టీస్ అయితే బాగా చెన్నైలో 500 కోట్లు ఉన్నాయని చెప్పండి. శరత్ రన్నింగ్ లోనే ఉన్నాడు. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే ఇప్పుడు చంద్రమోహన్ మీరు తీసుకోండి, రన్నింగ్ లోనే ఉన్నాడు అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్ అనుకుందాం. ఆల్మోస్ట్ ఒక ఆర్టిస్ట్ రన్నింగ్ లో ఉంటే ఆయన హీరో వేషాలు ఎక్కర్లే. క్యారెక్టర్ గానీ ఇంకోటి గానీ నేను అదే ఒక ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అనుకుంటాను. బ్రహ్మాజీ, మన తెలుగులో బ్రహ్మాజీ ఉన్నాడు ఎప్పుడోటండి బాబు. బహుశా నేను సినిమాలకు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాజీని చూస్తున్నానా అన్నంత ఫీలింగ్ ఉంది నాకు. సో ఇప్పుడు బ్రహ్మాజీ అనుకుంటే ఒక హీరోలకు ఉన్న ఆస్తి కంటే బ్రహ్మాజీ దగ్గర ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. లేని సినిమా లేదే. చిరంజీవి సినిమాలో ఉన్నాడు, నాగార్జున సినిమాలో ఉన్నాడు, లేకపోతే కొత్తగా వచ్చిన హీరోల సినిమాలో ఉన్నాడు. సో దట్ ఈస్ బ్లెస్డ్ అండి. ఒక ఆర్టిస్ట్ కి ఏదో ఒక వెలిగి దబక్కన పడిపోతే నరకం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.